నమస్తే. జై భీమ్. ప్రజాగణం పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో తిరువూరు నియోజకవర్గ మండలాల్లో ఉన్న కిడ్నీ బాధితుల గురించి, ఆ మండలాల్లో శుద్ధినీటిని అందించాలని, డయాలసిస్ సెంటర్ను ఏకొండూరు మండలంలో ఏర్పాటు చేయాలని పలు అంశాలపై శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాస్ తెలిపారు. కొలుకుపూడి శ్రీనివాస్ గారు అధ్యక్ష, 2014-2019 సమయంలో ఉత్తానం ప్రాంతంలో వాళ్ళందరూ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఉత్తానం ప్రాంతంలో కిడ్నీ సమస్య గురించి స్థానిక నాయకులు, పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత ఉత్తానం కిడ్నీ సమస్య గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది అధ్యక్ష. కానీ రాష్ట్రానికి తెలియంది, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి తెలియాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, రాజధానికి లేదా విజయవాడ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో 3 మండలాల్లో కంపలగూడెం మండలం, ఏకొండూరు మండలం, విసనపేట మండలం 3 మండలాల్లో దాదాపు 2,50,000 మంది ప్రజలు ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తుల లేదా కిడ్నీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా కేవలం ఏకొండూరు మండలంలో 270 మంది మరణించడం, ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి అర్థం చేసుకోవడానికి చెప్తున్నారు అధ్యక్ష. మాకున్న 4 మండలాల్లో ఏకొండూరు మండలంలో 13 గ్రామాల్లో, కంపలగూడెం మండలంలో 4 గ్రామాల్లో, విసనపేట మండలంలో 3 గ్రామాల్లో ఈరోజు తాగునీరులో క్లోరైడ్, సిలికాన్ ఉండటం వల్ల వేలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులై ప్రతిరోజు ఏ దండా నుంచి ఏ సాగు వార్త వినాల్సి వస్తుందనని భయపడుతూ బతుకుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో మీ అందరి దృష్టికి తీసుకురావడం కోసం నేను ఒక 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ సమస్య గురించి చెప్పినప్పుడు, వాస్తవానికి గత ఎన్నికల ప్రచారంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య గురించి మాతో మాట్లాడి ఒకసారి ఏకొండూరులో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను మాకు సమయం ఇచ్చారు అధ్యక్ష. కానీ అప్పుడున్న సమయాభావం వల్ల రాలేకపోయారు. 10 రోజుల క్రితం నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఈ సమస్య మీద చాలా సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం అధ్యక్ష. ప్రస్తుతం 2024 లెక్కల ప్రకారం ఏకొండూరు మండలంలోనే 9 మంది డయాలసిస్ చేసుకుంటూ బతుకుతున్నారు. 15 మంది ప్రతిరోజు మందులు వాడుతూ బతుకుతున్నారు. దురదృష్టం ఏంటంటే, డయాలసిస్ చేసుకున్న, మందులు వాడుతున్న 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 సంవత్సరాల వయసులోనే ఎంతో మంది యువకులు మరణించడం వల్ల ఆ కుటుంబాలు అనాథలైపోతున్నాయి అధ్యక్ష. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఈ సభ ద్వారా అడుగుతున్నది ఏంటంటే, ప్రస్తుతం తిరువూరులో 50 మందికి డయాలసిస్ సెంటర్ ఉంది అధ్యక్ష. దాన్ని ఏకొండూరు మండల కేంద్రానికి షిఫ్ట్ చేసి అక్కడ ఇందాక పలాస గురించి మిత్రులు మాట్లాడుతున్నారు. పలాసలో ఉన్న డయాలసిస్ సెంటర్ 80 మందికి ఉంది. ఈరోజు మా తిరువూరులో ఉన్నది 50 మందికి. అంటే సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉందో దయచేసి అర్థం చేసుకోండి అధ్యక్ష. అదేవిధంగా ఈ డయాలసిస్ పేషెంట్స్ కి ఇచ్చే 10,000 పెన్షన్ ని 15,000 రూపాయలకి పెంచాలని, మందులు వాడే వాళ్ళకి అసలు పెన్షన్ లేదు అధ్యక్ష. వాళ్ళకి దయచేసి 5,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ